హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్ మరియు పిఆర్సీలపై ఈ వారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అండి. పెండింగ్ బకాయిలపై శ్వేతపత్రం, ఆ పూర్తి వివరాలని కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వచ్చే నెల అనగా ఈ నెల అండి, జూన్ 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలపై అయితే ఈ వారంలో సంఘాల అధికారుల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారండి. ఈ సంవత్సరము చివరి వరకు రిటైర్ అయ్యే పోస్టులన్నీ ఎస్జిటితో పాటు ఎస్ఏ పోస్టులన్నీ డిఎస్సి 2024కే కేటాయింపు. ఎస్జిటి పోస్టులకు ఇంటర్ టీటీసీ వారికే ఈ వారంలో డిఎస్సి 2024 విధి విధానాల జిఓ టెట్ తర్వాతనే డిఎస్సి నిర్వహణ. టీచర్ల బోధన మరియు సమయం పెంచడానికి యాప్లకు సంబంధించినవి కాకుండా సొంత నిర్ణయాలతో ఏ విధమైన ఫోటోలు తీసి పంపమని టీచర్లపై ఒత్తిడి తేవద్దు. విద్యాధికారులకు ఈ మేరకు ఆదేశాలు. అలా చెప్పే అధికారులపై చర్యలు తప్పవు. యాప్ల తగ్గింపుపై కసరత్తు జరుగుతోంది. ప్రతిరోజు మధ్యాహ్న భోజన సమయానికి ఏదో ఒక స్కూల్లో అధికారులు ఉండాలి. బడ్జెట్ అవసరమైనందున అందరి జీతాల పెన్షన్ల చెల్లింపునకు 1-2 రోజుల సమయం పడుతుంది, అనగా బుధవారం లోపు. నేడు సొమ్ములు ముఖ్య అవసరాలైన కాంపోనెంట్స్కే ఖర్చు పెట్టాలి. తదుపరి విడత నిధులు బాగా ఆలస్యం అవ్వచ్చు. ఎంఈఓ 2 పోస్టులు ఉంటాయా? వీరిని మళ్ళా జెడ్పీహెచ్ఎంలుగా పంపుతారా అనేది పరిశీలనలో ఉంది. ఐఆర్ మరియు పిఆర్సీ, డిఏ బకాయిల వంటి ఆర్థిక సంబంధమైన డిమాండ్లపై సాధ్యాసాధ్యాలు రెగ్యులర్ బడ్జెట్ సమావేశాల తర్వాతనే జరుగుతాయి. ఇక నుంచి ప్రతి నెల మొదటి పని దినాన్ని జీతాలు పెన్షన్లు చెల్లింపునకు ప్రాధాన్యత, అనగా 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ చేయడానికి ప్రాధాన్యత అయితే ఇవ్వనున్నారు. మార్జినింగ్ను వెనుకకు తీసుకొనుటకు ఈ స్థితిలో సాధ్యం కాదు. హెచ్ఎంలలో ఈఎం కొనసాగింపే. టీఎంను తల్లిదండ్రులు ఆదరించరు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళలో పంపుతున్నారో కారణాలు రిపోర్టు ద్వారా తయారు చేస్తున్నారు. జీవో నెంబర్ 117 రద్దయి మరొక జీవో అయితే రావడానికి వీలుంది. ఇక పిఎస్లలో 1 నుంచి 10 రోజుల వరకు ఒక టీచరు, 11 ఆపై 60 రోజుల వరకు 2 ఎస్జిటి మిగులు పోస్టులలో ఏ జిల్లాలో లేవు. కొత్తగా మెర్జింగ్ చేయకపోతే విద్యార్థులు వేరే గ్రామాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు ఉన్న చోట్లనే 2023లో జరిగిన మెర్జింగ్ను రివ్యూ చేయవచ్చు. బాగా స్టడీ చేసిన తర్వాతనే జీవో నెంబర్ 117 సవరణలపై ఒక నిర్ణయం జరుగును. మున్సిపల్ టీచర్లు మరలా మున్సిపల్ శాఖ పరిధిలోకి వెళ్ళటం జరగదు. తల్లికి వందనం విధి విధానాల కూర్పు కోసం అయితే కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిఎఫ్ఎంఎస్లో పెండింగ్ బిల్లులు తేల్చి బకాయిలైన ఎస్ఎల్స్, ఈఎల్స్, పిఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ సంబంధించిన మొదలగు బకాయిలు లెక్క తేల్చి శ్వేతపత్రంలో అయితే ఈ మేరకు ఉంచబోతున్నారు.